రష్యా అండ్ అమెరికాతో ఎందుకు ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి? ప్రపంచ దేశాలన్నిటిలో కేవలం రష్యా అండ్ అమెరికాతో 10,000కు పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అమెరికాతో 5,100, రష్యాతో 5,400. ఈ రెండు దేశాలే ఎక్కువ న్యూక్లియర్ మిసైల్స్ ని తయారు చేస్తాయి. ఎంత ఎక్కువ అంటే ప్రపంచంలో 200 దేశాలుంటే అందులో రష్యా, అమెరికా తప్ప మిగతా 198 దేశాలతో మొత్తం కలిపి కేవలం 2,000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. లైక్ చైనాతో 600, ఫ్రాన్స్ తో 290, యూకే తో 225, ఇండియాతో 180, ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి. అన్ని దేశాల న్యూక్లియర్ వెపన్స్ కలిపినా కూడా ఆ రెండు దేశాలలో ఒక్క దేశానికి కూడా సమానం కాదు. ఈ రెండు దేశాలే ఎక్కువ మిసైల్స్ ని తయారు చేయడానికి కారణం రెండో ప్రపంచ యుద్ధం. యుద్ధం ముగిసిన తర్వాత కోల్డ్ వార్ టైంలో వచ్చిన విభేదాల వల్ల మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యేలా ఉందని ముందు అమెరికా ఎక్కువ మొత్తంలో న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసింది. దీన్ని చూసి రష్యా కూడా ఎక్కువ మిసైల్స్ ని తయారు చేసింది. మళ్ళీ దీన్ని చూసి అమెరికా ఇంకా పెంచింది, తర్వాత రష్యా ఇంకా పెంచింది. ఇలా ఒకరికొకరు పోటీగా మిసైల్స్ ని తయారు చేసుకున్నారు. అవి ఇప్పుడు వేలలో ఉన్నాయి, ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే అమెరికా కంటే రష్యా దగ్గర 300 న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువ ఉన్నాయి. దీన్ని చూసి మేబీ అమెరికా ఇంకా ఎక్కువ బిల్డ్ చేయొచ్చు. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.